ఓ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. పరమేశ్వరుని యొక్క విశ్వరూప సందర్శనాన్ని కురుక్షేత్రంలో చూచాడు అర్జునుడు. ఇంతవరకు చూచినటువంటి కృష్ణుడు వేరే, ఇప్పుడు చూస్తున్నటువంటి కృష్ణుడు వేరే. ఇంత రూపం, ఇంత అసమాన వైభవం, తాను కన్ని విని ఎరుగని అద్భుతమైనటువంటి రూపాన్ని ఎప్పుడైతే చూశాడో, ఈ శ్రవణ ఫలం ఆయన బోధించింది ఏదైతే ఉందో దాని యొక్క ఫలితంగా ఆ అసమాన వైభవాన్ని తెలిసి కీర్తిస్తూ ఉండడు ఇప్పుడు. కానీ ఆయన యొక్క వైభవం తెలుస్తూ ఉండేది ఒకవైపు, ఈయనది మరొక వైపు బాధిస్తూ ఉంది మనసు. ఎందుకనంటే ఇంత వైభవం కలిగినటువంటి వాడు కృష్ణుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఇటువంటి రూపాన్ని గతంలో ఎవరు చూసి ఉండరు. అటువంటి వాడు నాకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 70-80 సంవత్సరాలు కలిసి జీవించాం. ఏ కృష్ణ అని పిలిచాను ఒకప్పుడు, సరేనా? హే మాధవ అన్నాను ఇంకొకప్పుడు, హే యాదవ అన్నాను మరొకప్పుడు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది నేను అలా అన్నది తన్నేనా, ఇంత వైభవం కలిగినటువంటి వ్యక్తినా నేను ఆ విధంగా అన్నది. ఏమో, మనం కూడా పెద్దవాళ్ళ విషయంలో రకరకాలుగా ప్రవర్తిస్తాం. కానీ వాళ్ళ యొక్క వైభవం అర్థమైనప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇంతటి వాడినే నేను ఇట్లా అన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుని చూచి ఇప్పుడు అంటూ ఉన్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్యప్రతిమ ప్రభావః. పితాసి, హే కృష్ణ, పితాసి లోకస్య చరాచరస్య, చరాచరస్య లోకస్య, చరము అచరము అంటే చెలించేది చెలించనది, అదే ఈ ప్రపంచంలో.
ఈ ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా చెలించేవన్నా ఉంటాయి, చెలించనివన్నీ ఉంటాయి. ఇవి చరాచరములు. కాబట్టి చరాచరస్య లోకస్య, ఇటువంటి లోకానికి, ఏది చరాచరములు కూడినటువంటి లోకానికి పితాసి త్వం, నువ్వు తండ్రివి. లోకస్య ప్రాణి జాతస్య పిత ఇత్యర్థ. కాబట్టి ఈ ప్రపంచంలో చరాచర లోకస్య ఏదైతే ఉందో ఈ ప్రాణి జాతస్య పిత, నువ్వు తండ్రివి, పితాసి. జనరల్గా తండ్రి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తండ్రి ఉంటాడు. కానీ ఇక్కడ వేరే కోణంలో చూస్తూ ఉన్నాడు అర్జునుడు. హే భగవాన్, నువ్వే పిత, అందరికీ నువ్వే తండ్రి. ఎందుకని? మాకు తండ్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ జన్మలో మా తండ్రి ఉండాడు, కానీ గత జన్మలో ఈయన తండ్రి కాదు. రాబోయేటువంటి జన్మలో ఈయన తండ్రిగా ఉంటాడని ఊహించలేదు. ఇది పరిస్థితి. కాబట్టి అనేక జన్మలు నడిచిపోయినాయి, అనేక మంది గడిచిపోయారు, ఎందరో తల్లిదండ్రులు, కానీ అందరికీ నువ్వు ఒక్కడవే తండ్రి. ఒకరి తండ్రి ఇంకొకరి తండ్రి కాదు నాయన, కానీ నీవు మాత్రం అందరికీ తండ్రివి. పితాసి లోకస్య చరాచరస్య త్వం అస్య పూజ్యస్య గురుర్గరీయాన్. కాబట్టి త్వదస్య, చూచారా, త్వమస్య అస్య, ఈ జగత్తుకి త్వం నీవు పూజ్య, పూజనీయమైనటువంటి వాడివి. మా తండ్రిని నేను పూజిస్తాను, కానీ ఇంకొకరు పూజించకపోవచ్చు. వాళ్ళ తండ్రిని వాళ్ళు పూజిస్తారు, నేను పూజించకపోవచ్చు. కానీ నువ్వు అట్లా కాదు. త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. కాబట్టి నువ్వు అందరికీ తండ్రివి, అందరూ నిన్ను పూజిస్తారు. హే భగవాన్, గురుహు గరీయాన్, నువ్వు అందరికీ గురువు. ఎందుకని? జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు గురువు. జ్ఞానం ఉండేది నీ దగ్గర. కాబట్టి అందరూ నీ దగ్గర జ్ఞానాన్ని పొందాలి కనుక అది ఎటువంటి జ్ఞానము? గరీయాన్. గరీయాన్ గొప్ప జ్ఞానం. గరీయాన్ అంటే చాలా శ్రేష్టమైంది అని. ఇటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంది భగవాన్. కాబట్టి పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. కాబట్టి ఇంతవరకు అర్జునుడు కృష్ణుడితో ఎంతో స్నేహితుడిలాగా మెలుగుతూ వచ్చినటువంటి వాడు ఒక్కసారి విశ్వరూపాన్ని చూచిన తరువాత, ఆ మహావైభవపేతమైనటువంటి రూపాన్ని చూచిన తరువాత ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు గురువువి. ఎందుకని? జ్ఞానం నీ దగ్గరే ఉంది. గరీయాన్ గురువు. కాబట్టి శ్రేష్టమైనటువంటి గురువు, శ్రేష్టమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం నీ దగ్గర ఉంది. కాబట్టి త్వమస్య పితాసి పూజ్యస్య గురుః గరీయాన్. కృష్ణ, నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః. నత్వత్సమః, త్వత్సమః న అస్తి. అది నత్వత్సమోస్తి అభ్యధికః కుతోన్యః. వండర్ఫుల్. కాబట్టి నత్వత్సమోస్తి త్వత్సమః అస్తి నా, నీకు సమానమైనటువంటి వాడు లేడు, ఉండే అవకాశమే లేదు. ఎందుకని? సాక్షాత్ భగవంతుడిని ఆయన. భగవంతుడికి ఇంకొకడు సమానంగా ఉండేందుకు అవకాశం లేదు. ఉండే అవకాశం ఉందా చెప్పండి? ఎందుకని అంటే ఇప్పుడు ఒక భగవంతుడు ఒకటి సృష్టిస్తాడు. ఇద్దరు భగవంతులు ఉన్నారనుకోండి, రెండు సృష్టిస్తారు. ఇది దాది సంబంధం లేకుండా ఉంటాయి. కాబట్టి నహి ఈశ్వరద్వయం సంభవతి. నహి ఈశ్వరద్వయం సంభవతి. కాబట్టి భగవంతుడు రెండుగా ఉండడానికి అవకాశమే లేదు. ఈశ్వరద్వయం, ఈశ్వరుడు ఒక్కడే ఉండాలి. ఎందుకంటే జ్ఞానం ఒక్కటే కానీ అనేకం ఉండేందుకు అవకాశం లేదు కనుక అనేక మంది ఈశ్వరులు ఉంటే అనేక మంది జ్ఞానాలు, అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచం నడిచే అవకాశం లేదు. వీటికి సంబంధించిన జ్ఞానం అంతా ఒక్కటే. ఆ ఒకే జ్ఞానం ఒకే వ్యక్తి దగ్గర ఉంది.
లేదనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, స్వామీజీ ఇద్దరుంటే వచ్చిన నష్టం ఏంటి? ఇద్దరు సృష్టి చేస్తారు కదా అప్పుడు. చేస్తే నష్టం ఏంటి? రెండో ఒకటిగా ఉంటాయని నమ్మకం ఏంటి? వన్ ఈశ్వర creates a law of gravitation. The objects fall at 32 feet per second. అవునా? అంతే ఈశ్వరుడు. అట్లా ఇప్పుడు మనం రాయి వేసామనుకోండి, అది రాయి ఎట్లా పడుతుందో ఆయన వేస్తే అట్లాగే పడుతుంది. సరేనా? ఇప్పుడు అతను కొడుతున్నాడు, టప్పక అదే సౌండ్ నేనేమో కొట్టాను. కాబట్టి ఇది వన్ ఈశ్వర క్రియేట్స్. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది? ఇద్దరు కనుకుంటే ది అదర్ ఈశ్వర వాంట్స్ టు బీ. ఇంకొక ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాంట్స్ టు బీ నాట్ 32, 40 feet per second. కాబట్టి ఆయనేమో 40 అడుగులు పడుతుంది, ఏది పైకి వేస్తే గ్రావిటేషన్ ఉంది కనుక. ఏందేమో 32 అడుగులు పడుతుంది. ఇంతకీ రాయి ఆందోళనలో పడుతుంది, నేను ఇటు పడాలన్నా అటు పడాలన్నా. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి ఎప్పుడు కూడాను ఒకే విధమైనటువంటి స్థితిగతులు ఉండాలి అని అనుకున్నట్లయితే దాన్ని తయారు చేసినప్పుడు ఒకడే అయి ఉండాలి, కానీ ఇద్దరు అయి ఉండేందుకు అవకాశం లేదు. కనుక నహి ఈశ్వరద్వయం సంభవతి, ఇద్దరు ఈశ్వరులు ఉండేందుకు అవకాశం లేదు. త్వదన్యస్య పూజ్యస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వమస్తో త్వత్సమః అస్తి, త్వత్సమః అస్తి నా, నీతో సమానమైన వాడు ఇంకొకడు లేడు. అభ్యధికః కుతోన్యః, పో కుతః అన్యః, నీకు సమానమైన వాడే లేనప్పుడు హే కృష్ణ నిన్ను మించిన వాడు ఎక్కడి నుంచి వస్తాడయ్యా? అధికుడు ఎక్కడి నుంచి వస్తాడు? నీకు సమానమైన వాడే లేడు. అది అయ్యా ఏమో ఉంటాడేమో, ఎట్లా చెప్పగలం? ఏమో అంత ప్రతిభ ఉండేటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే దానికి లాస్ట్ లైన్ లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. అది అప్రతిమ ప్రభావ. నీకు ఏ లక్షణమైతే ఇప్పుడు ఉందో, ఏ వైభవం అయితే నీ దగ్గర ఉందో, ఏ జ్ఞానమైతే నీ దగ్గర ఉందో, ఇటువంటిది అయ్యా ఇక్కడ లేదు ఇంకొక లోకంలో ఉంది అని అంటారేమో. లోకత్రయేపి నా, పో ఏ లోకంలో కూడాను లోకత్రయేపి అప్రతిమ ప్రభావ నా అస్థి. ఎందుకని? ముల్లోకాల్లో కూడాను ఈయనదే అసమాన వైభవము. లోకత్రయేపి అప్రతిమ ప్రభావ. కాబట్టి హే కృష్ణ, ఇది నీ యొక్క వైభవము, ఇదంతా నేను తెలుసుకోలేకపోయాను. నీవే మాకంతా తండ్రివి, మమ్మల్ని కాపాడేటువంటి వాడివి నీవే. అటువంటి వాడివి నీవు ఒక్కడివే కానీ రెండయ్యేందుకు అవకాశం లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ త్వత్సమః న అస్థి, నీతో సమానుడు లేడు. త్వం కుతోన్యః అధికః. అలాంటప్పుడు నిన్ను మించినటువంటి వాడు ఉండేందుకు అవకాశమే లేదు. సరేనా? ముల్లోకాల్లో కూడాను నిన్ను మించిన వాళ్ళు లేరు. నెక్స్ట్ నెంబర్ 44. అందువల్ల ఏమయ్యా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సరే నిజమే, నేను గొప్పవాణ్ణి, వైభవపేతమైన వాడిని, అప్రతిమ ప్రభావుణ్ణి. ఇప్పుడు నీదేంటి విషయం? అర్జునుడు చెప్తున్నాడు, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యో ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. సరే ఇదంతా నా వైభవం నువ్వు చెప్పావు అర్జున, బాగానే అర్థమైంది. ఏంటి ఇప్పుడు? తస్మాత్ దేర్ ఫార్. అయ్యా ఇదంతా చెప్పాను కదా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్
త్వామహమీశమీడ్యం. అహం, అహమీశ, అహం, అహం అంటే నేను, ఈశం ప్రభువైనటువంటి నిన్ను, ఈడ్యం, ఈడ్యం అంటే ప్రస్తుతింపదగినటువంటి వాడివి, పూజింపదగినటువంటి వాడివి. కాబట్టి హే కృష్ణ, పరమేశ్వరుడివి, పూజింపదగిన వాడివి అయినటువంటి నిన్ను నేను అహం కాయం ప్రణిధాయ. కాయం, కాయం అంటే శరీరాన్ని. నేనేం చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు శరీరాన్ని వంచి, ప్రణిధాయ, వంచి అంటే నమస్కృత్య ఇత్యర్థ. కాబట్టి కాయం ప్రణిధాయ, నా దేహాన్ని వంచి, ప్రణమ్య నీకు నమస్కరిస్తూ ఉన్నా. నువ్వంత వైభవం కలిగిన వాడివి కాదు, పూర్వశ్లోకంలో చూచాం. అంత వైభవం కలిగిన వాడివి గనకనే నిన్ను నేను తల వంచి, దేహాన్ని వంచి ప్రార్థిస్తూ ఉన్నా. కాబట్టి నువ్వు ఎవరో కాదు, ఈశుడివి. ఈడ్యం ప్రస్తుతింపదగినటువంటి వాడివి. ఈశుడివి అంటే నువ్వు పరమేశ్వరుడివి. కారణం ఏంటి? ఈ ప్రపంచంలో ఉండేటువంటి శక్తులన్నీ నీవే, అంతటా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నీవే. పైగా ఈడ్యం ప్రస్తుతింపదగినటువంటి వాడివి. నీకు మించినటువంటి శక్తి సామర్థ్యాలు మరి ఎవరి దగ్గర లేవు గనక హే భగవాన్ నీకు నమస్కరిస్తూ ఉన్నా. ఎట్లా నమస్కరిస్తూ ఉన్నాను? చూడండి తమాషా, దేహాన్ని వంచి, కాయాన్ని వంచి నమస్కరిస్తున్నా. ఎందుకని? ఇంతకుముందు కాయాన్ని లేపే హే కృష్ణ అన్నా, ఇప్పుడు కాయాన్ని వంచి. ఇది ఎక్కడొచ్చింది ఈ మార్పు? నీ వైభవం అంతా కూడాను అప్రతిమ ప్రభావ, నీ అసమానమైనటువంటి తేజం ఎప్పుడైతే నాకు తెలిసి వచ్చిందో, ఇప్పుడు నేను తల వంచి ప్రసాదయేత్, త్వాం ప్రసాదయేత్, త్వాం నిన్ను, ప్రసాదయేత్ నన్ను అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను కృష్ణ. కాబట్టి గతంలో నీ వైభవం అంతా కూడా నాకు తెలియకుండా పోయింది. నీవు నేను ఇద్దరం ఒకటే అనుకుంటూ ఉన్నా, కానీ ఇప్పుడు నువ్వేమిటో నాకు అర్థమైపోయింది. కనుక హే భగవాన్ త్వాం ప్రసాదయే, నీ అనుగ్రహాన్ని నేను కోరుతూ ఉన్నా. పైగా ఇంతవరకు తప్పు చేశాను గనక నీ అనుగ్రహాన్ని కోరుతున్నా కదా, నన్ను క్షమించమని వేడుకుంటూ ఉన్నా. అది ఎట్లా చేయాలనేది కూడా నేనే చెప్తున్నా. ఇది చూడండి ఎట్లా ఉంది తమాష. ఏమని ఎట్లా చేయాలయ్యా? పితేవ పుత్రస్య, బిడ్డ తప్పు చేస్తాడు, తండ్రి మన్నిస్తాడు. కాబట్టి పిల్లవాడు తప్పు చేస్తే తండ్రి ఏ విధంగా అయితే మన్నిస్తాడో, క్షమిస్తాడో, అట్లాగే నీ విషయంలో కూడా నేను ఆ విధంగా ప్రవర్తించాను కనుక భగవాన్ నన్ను క్షమించు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యహో, అట్లాగే ఒక స్నేహితుడు కలిసి ఉంటాడు మనతో కూడా, అతని విషయంలో మనం మరొక విధంగా ప్రవర్తించి ఉంటాం. కానీ ఆ స్నేహితుడు ఎప్పుడు మనతో కలిసి ఉండేవాడే గనక మనల్ని క్షమిస్తాడు, కాపాడుతాడు. అట్లా నువ్వు కూడా క్షమించని చెప్తున్నా. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయా. కాబట్టి ఒక ప్రియుడు ప్రియురాలని ఎలా క్షమిస్తాడు, విచిత్రం. దేవసోఢుం అర్హసి. కాబట్టి దేవా కృష్ణ సోఢుం, ఈ విధంగా సహించడానికి అర్హసి, నువ్వు తగినవు భగవాన్. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం. కాబట్టి తండ్రిని బాధ పెడితే, తండ్రికి కోపం వచ్చినా, ఒరే వీడి విధంగా ప్రవర్తించాడే అనుకోకుండా ఎట్లాగైతే క్షమిస్తాడో, హే భగవాన్ నా విషయంలో నువ్వు ఆ విధంగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నా. అంటే పుత్రస్య అపరాధే పిత యథాక్షమతే. ఓ, కాబట్టి పిల్లవాడు తప్పు చేసినప్పుడు తండ్రి ఏ విధంగా అయితే క్షమిస్తూ ఉండాడో, సఖేవచ సఖ్యు అపరాధం, సఖ్యు అపరాధం సఖేవచ. అట్లాగే మనకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కూడాను అప్పటికే కానీ మళ్ళీ వెళ్ళి కలుసుకుంటూ ఉంటాం. యథావా ప్రియ ప్రియాయా
అపరాధం క్షమతే. ఏ విధంగా అయితే భార్య యొక్క అపరాధాన్ని భర్త క్షమిస్తూ ఉంటాడో, ఇది విచిత్రమైన విషయం. వీటిల్లోనే తమాషా. ఇప్పుడు తండ్రి ఉండండి, మనకు తండ్రి మీద ప్రేమ ఉంది, ఆయన కోపం వస్తే ఆయన తిట్టినా కూడా పర్వాలేదు. ఒక్కసారి అదే ఫ్రెండ్ దగ్గరకు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు దూరం కాడు. కాబట్టి తండ్రిలో ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో, మిత్రుడిలో ఉండేటువంటి సఖ్యం ఏదైతే ఉందో, భార్యలో ఉండేటువంటి ప్రేమ, ప్రియురాలిలో ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఇవన్నీ కలిపి కృష్ణుల్లో ఉన్నాయి. అది అక్కడ. ఎందుకని? ఆయనకు మించిన మిత్రులు ఎవరు ఉన్నారు? ఎవరు మిత్రులు, ఎవరు ఆప్తులు, ఎవరు మిత్రులు, ఎవరు ఆప్తులు, సదా మనతో కలిసి మెలిసి మెలుగువారెవరు. ఎవరు మిత్రులు, ఎవరు ఆప్తులు, సదా మనతో కలిసి మెలిసి మెలుగువారెవరు. ఎన్నడూ విడిపోనివాడు, ఎన్నడూ విడిపోనివాడు, సదా మనతో ఉండువాడు. ఎన్నడూ విడిపోనివాడు, సదా మనతో ఉండువాడు. ఈశుడే కాపాడువాడు, ఈశుడే కాపాడువాడు, నిత్యుడతడే మిత్రుడతడే. కాబట్టి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు స్నేహితులు, వీళ్ళు నాకు మిత్రులు, వీళ్ళు నాకు బంధువులు, ఈయన తండ్రి, ఆమె తల్లి అని అనుకుంటూ మనం పెంచుకుంటూ పోయినా వాస్తవం వచ్చినప్పుడు అన్ని కోణాల్లో మనల్ని ప్రేమించేవాడు, మనల్ని కాపాడేవాడు ఈశుడే కాపాడువాడు, నిత్యుడతడే మిత్రుడతడే. కాబట్టి మన మనసుకు చెప్పాల్సింది ఒకటే, చూడు, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహం ఈశం ఈడ్యం పితేవా సఖేవా ప్రియాయాహ. ఇవన్నీ ఏం చెప్తూ ఉన్నాయంటే, నువ్వు ఎప్పుడు మనసా ఆయన్ను మరవకుండా ఉండు. ఎందుకని? ఎప్పుడు తోడు అతను ఒక్కడే ఉండేది, ఇంకెవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళ వల్ల ఏమీ కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు. హృదయం మరువకుమా, హృదయమా మరువకుమా, పరమాత్మను వీడకుమా, పరులనెన్నడు వేడకుమా. హృదయమా మరువకుమా, పరమాత్మను వీడకుమా, పరులనెన్నడు వేడకుమా. హృదయమా మరువకుమా. తెగదు మాయ ఎంత కాలమైనా వింత జగతిలో, తెగదు మాయ ఎంత కాలమైనా వింత జగతిలో, రాదు తీరము ఎంత ఈదినా సంసార జలధిలో. తెగద్దు మాయ ఎంత కాలమైనా వింత
జగతిలో రాదు తీరము ఎంత ఈదిన సంసార జలదిలో వేడగానే తోడు నిలిచే వేడగానే తోడు నిలిచే కృష్ణుడే ఆప్తుడు వేడగానే తోడు నిలిచే కృష్ణుడే ఆప్తుడు హృదయమా మరువకుమా పరమాత్మను వీడకుమా పరులనెన్నడు వేడకుమా హృదయమా మరువకుమా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను పరమేశ్వరుని వదిలిపెట్టకూడదు. కారణం అంతా తానే, ఈ జగత్తంతా కూడా నిండి ఉన్నది తానే కనుక అటువంటి తనకు అనుగ్రహాన్ని కల్పించమని, చేసిన తప్పుని మరచి అనుగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాడు అర్జునుడు. నంబర్ 44. నెక్స్ట్ 45. అదృష్టపూర్వం హర్షితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం, పూర్వం ఇంతకు పూర్వం, ఇంతకు ముందు అదృష్టం ఎవరి చేతను చూడబడనటువంటి రూపం. అదృష్టపూర్వం, పూర్వం ఎవ్వరూ చూడనటువంటి రూపం అర్జున. ఇది అర్జునుడే చెప్తున్నాడు. కృష్ణ అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్యా. అదృష్టపూర్వం, పూర్వం ఎవ్వరూ చూడనటువంటి రూపాన్ని దృష్ట్వా చూచి, దృష్ట్వా చూచి హృషితోస్మి, హృషిత అస్మి, నేను చాలా సంతోషపడిపోయాను. అంటే విశ్వరూపాన్ని, ఈ విశ్వరూపాన్ని గతంలో ఎవరు చూడలేదు అంటున్నాడు అర్జునుడు. గతంలో ఎవ్వరూ చూడనటువంటి అదృష్టపూర్వం, దృష్టపూర్వం కాదు, అదృష్టపూర్వం. కాబట్టి పూర్వం ఎవ్వరూ చూడనటువంటి ఈ రూపాన్ని దృష్ట్వా చూచి హర్షితోస్మి, నేను చాలా సంతసించాను, చాలా ఆనందించాను, చాలా తృప్తి పడిపోయాను. ఇంతేకాదు, నెక్స్ట్ లైన్, భయేన చ ప్రవ్యధితం మనో మే. మే మనః, నా మనస్సు ఏదైతే ఉందో, మే మనః భయేన చ అంటే భయం చేత, భయేన ప్రవ్యధితం బాగా కలత చెందింది. ఇంతకుముందు గతంలో ఎవరు చూడనటువంటి ఈ రూపాన్ని, అదృష్ట రూపాన్ని నేను చూచి చాలా సంతసించాను. హర్షితోస్మి, అదే నేను ఇప్పుడు భయంతో కదిలిపోతూ ఉన్నాను, చలించిపోతూ ఉన్నాను. ఎందుకో ఇది. తదేవ మే దర్శయ దేవ రూపం. తత్, అది ఏది, ఇంతకు ముందు ఈ యొక్క రూపాన్ని చూపక ముందు, తత్ అది రూపం ఏవ. కాబట్టి ఏ రూపమైతే అంతకుముందు ఉండిందో, హే కృష్ణ దేవా మే దర్శయ, దాన్ని నాకు దర్శింపజేయి. కాబట్టి ఈ యొక్క ఇటు మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంది. ఒకవైపు గతంలో ఎవరు చూడనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని నేను చూచాను అనేటువంటి ఆనందం ఒకవైపు ఉంది, ఒకవైపు భయంతో కలత చెందిపోతూ ఉన్నా. కాబట్టి దీని నుంచి నన్ను విడిపించి తదేవ మే దర్శయ దేవ రూపం. కాబట్టి ఇంతకు ముందున్నదే ఏది, ఈ విశ్వరూపానికి ముందు ఆ రూపాన్ని నాకు చూపించు. దర్శయ, ప్రసీద, కరుణించు. దేవేశ, దేవ ఈశ, దేవదేవ
అంటే దేవతలకే దేవుడివి నీవు. జగన్నివాస, జగదాశ్రయ, అంటే ఈ ప్రపంచంలో ఉండేది నువ్వే, ఇంకెవరు లేరు. కాబట్టి ఇక్కడ ఏది చూసినా నువ్వే తప్ప ఇంకొకటి మరొక లేదు. జగతిలోని అందమంతా నీవేనని తెలిసెనులే, జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, ప్రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించునులే, ప్రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించునులే, మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే, మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే, విరిసెను వెన్నెల హృదిలోన నా మదిలోన, కురిసెను పూలవాన ఏమని తెలిపెదను, నా భాగ్యము ఎంతని పలికెదను. అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అద్భుతమైనటువంటి రూపాలను చూస్తూ ఉన్నా, కానీ ఇవి నీకన్నా అన్యం కావని నాకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అనేకమైనటువంటి జ్ఞాన పరంపరలు ఈ ప్రపంచంలో ఎంతగా అల్లుకుపోతూ ఉండినా ఇవన్నీ కూడా నీవేనని అర్థమవుతుంది. జగతిలోని అందమంతా ఒకదానికి వేరుగా ఉన్నట్టు నీకు అనిపిస్తుందేమో, నాకు అనిపించడం లేదు. జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే. కాబట్టి ఈ అందాలన్నీ కూడా నీవే. రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించెనులే, మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగనే, మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగనే, విరిసెను వెన్నెల హృదిలోన. ప్రపంచంలో కాదు వెన్నెల, ఇక్కడుంది. ఇప్పుడు వెన్నెల పరమేశ్వరుని యొక్క వైభవం తెలిసి రావడం వల్ల ఇక్కడుంది వెన్నెల. విరిసెను వెన్నెల హృదిలోన నా మదిలోన, కురిసెను వెన్నెలవాన కురిసెను పూలవాన ఏమని తెలిపెదను, నా భాగ్యము ఎంతని పలికెదను. ఇదంతా భగవంతుని యొక్క వైభవాన్ని నేను చూస్తూ ఉన్నా. అదృష్టపూర్వం ఇది ఎవరూ గతంలో చూసింది కాదు. కాబట్టి అటువంటి దాన్ని చూస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ అర్జునుడికి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఒకవైపు పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని చూచారనేటువంటి ఆనందం ఒకవైపు ఉంది, అదే హర్షిత. అట్లాగే మరొక వైపు ప్రవ్యధితం, డెస్ట్రక్షన్, వినాశం కనపడతా ఉంది. ఎందుకని? ఇక జరగబోయేదంతా అదే గనక భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి విశ్వమూర్తి గోచరిస్తూ ఉంటే ఒకవైపేమో ఈ వైభవం తెలుస్తూ ఉంది, ఒకవైపేమో ఆ వినాశం అర్థమవుతూ ఉంది. ఈ రెండిటి మధ్య సుఖ దుఃఖాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాను నేను భగవాన్. కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇప్పుడు దీని నుంచి నేను బయటపడాలి. దీని నుంచి నేను బయటపడాలంటే ఒకటే మార్గం, తదేవ మే దర్శయదేవ రూపం. ఏవ రూపం? గతంలో ఈ యొక్క వైభవాన్ని ప్రదర్శించకముందు ఏ రూపంతో అయితే నువ్వు ఉన్నావో ఆ రూపాన్ని నాకు చూపెట్టు, ప్రసీద, నన్ను కరుణించు, దేవేశ, దేవదేవ, జగన్నివాస అని ప్రార్థిస్తూ ఉండాడు. ఏ రూపం చూచాడు ఏమో. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే.
ఈ విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి ముందు స్వామి అర్జునుడికి ఎట్లా కనపడుతున్నాడంటే ప్రారంభ దశలో చతుర్భుజుడిగా గోచరించాడు. చతుర్భుజుడిగా ఉండి తర్వాత విశ్వరూపం స్టార్ట్ అవుతుంది. ఎట్లా మీకు తెలుసో తెలీదో, ముందు ఆయన విశ్వరూప ప్రదర్శన చేసే ముందు చతుర్భుజుడిగా ముందు గోచరిస్తాడు అర్జునుడికి. ఆ తర్వాత విశ్వరూపం అయిపోతుంది. సమస్తంలో తానే ఉంటాడు. తనకన్నా అన్యంగా రెండవది ఉండే అవకాశమే లేదు. అదే కిరీట గద చక్రాదులను ధరించి దర్శనమిచ్చాడు. తమాషా ఎప్పుడు ఈ రూపంతోనే అర్జునుడు కనిపించేవాడట. కాబట్టి చతుర్భుజుడై అర్జునుడికి దర్శనమిచ్చిన తాను ఆ తరువాత సర్వవ్యాపకత్వంలో అంతటా వ్యాపించాడు. అంటే ప్రారంభంలో చూపినటువంటి రూపం ఏదైతే ఉందో అది చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉండింది. ఇప్పుడు అర్జునుడు చెప్పేది ఏంటంటే అదే చూపమంటాడు, ఇంకేం లేదు. ఇచ్ఛామి, నేను కోరుకుంటున్నా, త్వాం ద్రష్టుం అహం తథాయేవ. కాబట్టి ప్రారంభం ముందు ఏ రూపాన్నైతే నువ్వు చూపేవో కృష్ణ, నాకు అదే చూపెట్టు. ఏ రూపం చూపెట్టనయ్యా? కిరీటినం గదినం చక్రహస్తం. అది కాబట్టి కిరీటం ధరించి గద చేతబట్టుకొని గదాధరుడై చక్రహస్తుడై గోచరించినటువంటి కృష్ణుడి యొక్క రూపాన్ని తాను కోరుకుంటూ ఉన్నాడు. తేనైవ రూపేణ అంటే వసుదేవపుత్ర రూపేణ. వాళ్ళకు కూడా అట్లాగే. కాబట్టి తల్లిదండ్రులకి మొట్టమొదట ఆయన పుట్టినప్పుడు చతుర్భుజుడై కనిపించాడు. సరేనా? మీకు నేను భగవత్లో కూడా చెప్పాను. అట్లాగే ఇప్పుడు తేనైవ రూపేణ, తేన ఏవ రూపేణ వసుపుత్రేణ అంటే వసుదేవ పుత్ర రూపేణ చతుర్భుజేన. కాబట్టి 4 భుజాలతో పుట్టినప్పుడు చతుర్భుజుడుగానే దేవకికి దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఏమేమో కనిపిస్తున్నాయి. కావలసింది ఈ మాయలు కావు. అనేకమైన రూపాలు కనిపించినా అవి ఈశ్వరుని యొక్క మాయలే, మాయా రూపాలే. కావలసింది ఈశ్వరుని యొక్క మాయా రూపం కాదు, ఈశ్వరుని యొక్క మహిమ. అయ్యా నీ మహిమలు కావాలి కానీ మాకు ఈ మాయలు అవసరం లేదు అని అర్జునుడు బహుశా భావించి ఉండొచ్చు అని నా ఉద్దేశం. లేకపోతే ఇట్లా అడగడం. కాబట్టి పరమేశ్వరుని ధ్యానించి జ్ఞానం ద్వారా ఎట్లాగైతే నది సముద్రాన్ని చేరిపోతూ ఉంటుందో ఆ విధంగా అర్జునుడు వాసుదేవ చైతన్యాన్ని, సాగరాన్ని చేరిపోవాలని ఉబలాట పడుతూ ఉన్నాడు. అయ్యా ఎట్లయినా నిన్ను చేరాలి, ఎందుకని నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. కాబట్టి నీ పాద పద్మాలకి నేను చేరిపోవాలి. నేను మరచి నేను మనజాలరా, నిన్ను మరచి నేను మనజాలరా, తాళజాలరా. మాయలు చాలురా మహిమను చూపరా, మాయలు చాలురా మహిమను చూపరా. నిన్ను మరచి నేను మనజాలరా, తాళజాలరా. నేనే యమునై కదలిరానా, నేనే యమునై కదలిరానా. చరణ కడలికి చేరిపోనా, నీ చరణ కడలికి చేరిపోనా. నిన్ను మరచి నేను మనజాలరా, తాళజాలరా. మాయలు చాలురా మహిమను చూపరా, మాయలు చాలురా మహిమను చూపరా. నిన్ను మరచి నేను మనజాలరా, తాళజాలరా. కాబట్టి ఈ మహిమలు నీ దగ్గర ఎన్నైనా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నాకు ఈ మహిమలు కాదు కావాల్సింది. అనేకమైనటువంటి నదులు పోతూ ఉన్నాయి, నాకు కావాల్సింది సాగరం, సముద్రం. కాబట్టి ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరితే మళ్ళీ రెండవ దాన్ని చేరాల్సినటువంటి అవసరం లేదు, అటువంటి దాన్ని పొందాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కృష్ణ కిరీటినం గదినం చక్రహస్తం. కాబట్టి చక్రం ధరించి, గదం ధరించి,
కిరీటాన్ని ధరించి ఏ రూపంతో అయితే నువ్వు గోచరించావో గతంలో, ఆ రూపమే నాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నా. పుట్టినప్పుడు కూడా తల్లికి అట్లాగే కనిపించావు. ఆ రూపము నేను కోరుకుంటూ ఉన్నా. ఇచ్ఛామి త్వాం ద్రష్టుం అహం తథైవ తథా ఏవ. ఆ రూపాన్ని నేను కోరుకుంటూ ఉన్నా అని చెబితే నెక్స్ట్ 47 శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటే అర్జునుడు స్వామి నవ్వుతూ ఒక మాట అంటాడు. ఇది కంక్లూడ్ కావాలి కనుక, మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్. ఇదం రూపం, ఈ రూపం ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు ఏ రూపాన్నైతే చూచావో అర్జున, ఇది తేజోమయం, తేజప్రాయం, తేజోమయం అంటే కేవలం తేజస్సుతో నిండి ఉన్నది. ఇటువంటి రూపాన్ని మరొక దాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి భీతి చెంది అర్జునుడు మాట్లాడుతూ ఉంటే అతన్ని ఓదార్చుతూ స్వామి చెబుతున్న మాటలు, అయ్యా ఏ రూపమైతే ఇప్పుడు నాది చూచావో ఇది తేజోమయం, తేజప్రాయం. అంతేకాదు అనంతం, తేజోమయం విశ్వం అనంతం ఆద్యం. అనంతం అంతరహితం, అనంతం అంతరహితం, ఇది ఎప్పుడు నశించేటువంటిది కాదు. ఆద్యం, ఆద్యం ఆదిలో ఉంది. తమాషా అంటే మొదట పుట్టిన రూపం, పుట్టికే లేదు, మొదట పుట్టిన రూపం అంటే మొదట ఉండేటువంటిది ఇదే కనుక ఆద్యం, ఆదౌ భావం ఆద్యం, మొదట పుట్టింది అని అర్థం. అంటే అంతకుముందు మరొకటి లేదు అని అర్థం. అటువంటి రూపం ఇది. విశ్వం, విశ్వం సమస్తం. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే నీకు కనిపిస్తుందో విశ్వం అర్జున, అది విశ్వం సమస్తం. ఈ అన్ని రూపాలు తానే, నేనే. నేను కాని రూపం ఎందుకు? ఏది ఉందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? ఇటువంటి అద్భుతమైన రూపాన్ని అర్జునుడు తప్ప మరెవరూ గతంలో చూడలేదు. అది యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. పూర్వం ఇంతకుముందు ఎవ్వరూ చూడలేదు దీన్ని. గతంలో చాలామందికి వాస్తవంగా చెప్పాలంటే విశ్వరూపాన్ని చూపెట్టాడు భగవంతుడు. చూపెట్టలేదు, అసలు పుట్టుకతోనే చూపెట్టాడు తల్లిదండ్రులకి. కాబట్టి ఈ చతుర్భుజుడిగా కనిపించింది అక్కడే. పుట్టగానే తల్లిదండ్రులకి దివ్యమైనటువంటి రూపంతో కనిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తరువాత నాయన అన్న చెప్తూ ఉన్నాడు, నువ్వు మన్ను తిన్నావట కదా అని తల్లి అడిగినప్పుడు నోరు తెరిచాడు. నోరు తెరిస్తే విశ్వమంతా గోచరించింది. కాబట్టి ఆ విధంగా తల్లికి కూడాను విశ్వాన్ని చూపెట్టాడు. సరేనా? అదే కురుసభలోకి వెళ్ళినప్పుడు భీష్మ ధృతరాష్ట్రాదులకు చూపెట్టాడు. తను సామాన్యుడు కాదని, అసామాన్యుడని ఆయన వైభవాన్నంతా చూపుతూ కురుసభలో ధృతరాష్ట్ర భీష్మాదులకు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. చూడండి తమాషా, ఎన్ని చోట్ల ప్రదర్శిస్తూ. ఇంతెందుకు, ఆయన్ని మధురకు తీసుకొచ్చేటప్పుడు యమునా జలాల్లో స్నానం చేయడానికి అక్రూరుడు వెళ్ళి మునిగితే చతుర్భుజుడిగా దర్శనమిచ్చాడు. కాబట్టి చాలామందికి చాలా సమయాల్లో అనేక చోట్ల ఆయన దర్శనం ఇస్తూ ఉండినా ఇప్పుడు తన నోటితో ఒక మాట చెప్తున్నాడు, త్వదన్యేన న దృష్టపూర్వం, త్వదన్యేన న దృష్టపూర్వం. కానీ నా యొక్క రూపాన్ని ఏదైతే ఉందో, ఈ రూపం అద్భుతమైనటువంటి ఈ రూపం, నాయన విశ్వరూపం, ఇది గతంలో ఎవ్వరూ చూడలేదు అర్జున.
మరి ఇంతమంది చూశారు కదయ్యా, చూశారు, కానీ విషయం ఏంటంటే అవన్నీ అవాంతర రూపాలు. అవన్నీ అవాంతర రూపాలు. అర్జునుడు దర్శించిందే శ్రేష్టమైన రూపం, దీనికి మించింది లేదు. కారణం కూడా చెప్తాడు. ఎందుకనండి ఆ విధంగా అనంటే, మయా ప్రసన్నేన ఆత్మయోగాత్, మయా ప్రసన్నేన, ఇది కేవలం నా అనుగ్రహం వల్లనే. ఇంత అనుగ్రహం వాళ్ళ మీద నేను కురిపించలేదు అర్జున. ఇంత అనుగ్రహాన్ని నీ మీద కురిపించడం చేత నువ్వు దీన్ని దర్శించగలిగావు, వాళ్ళు దర్శించలేకపోయారు. మయా ప్రసన్నేన ఆత్మయోగాత్, నా పూర్ణ అనుగ్రహం వల్లనే నీకు ఈ దర్శనం లభ్యమైంది. నెక్స్ట్ 48. ఇటువంటి దర్శనాన్ని, ఇటువంటి వైభవాన్ని అందరూ దర్శించలేరు నా దృష్టపూర్వం. గతంలో ఎవ్వరూ దర్శించలేదు, ఇప్పుడు కూడా దర్శించడం కష్టం. కానీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం నేను నీకు లభ్యమయ్యా అర్జున. నవేద యజ్ఞాధ్యయనైర్నదానై న చక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురు ప్రవీర, కురువీర అర్జున. ఈ మానవ లోకంలో అది నృలోకే, థర్డ్ లైన్, నృలోకే అంటే మానవలోకం. కాబట్టి మానవలోకంలో వేదాలను, యజ్ఞాలను, యజ్ఞ విద్యలను అధ్యయనం చేసినటువంటి వారు కానీ, దానాలు చేసినటువంటి వాళ్ళు కానీ, తపోభిరుగ్రై ఉగ్రమైనటువంటి క్రియా తపస్సులు చేసిన వాళ్ళు కానీ ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. అది అలాంటి దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. ఇది ఏవం రూప అహం నా శక్య ద్రష్టం. ఎట్లాగూ తపోభి ఉగ్రై తపోభి అపి నా, ఎంత తపస్సులు చేసినా కూడా దీన్ని దర్శించే అవకాశం లేదు. కనుక నా వేదాధ్యయనై, వేద అధ్యయనాల చేత, కాబట్టి వేదాన్ని చదువుకొని ఉండొచ్చేమో అని వాటి చేత విశ్వరూపాన్ని దర్శించేటువంటి శక్తి లేదు. నా యజ్ఞాధ్యయనై, నా యజ్ఞ అధ్యయనై అంటే యజ్ఞకర్మలను ఆచరించి అధ్యయనాలు చేసినా కూడాను విశ్వరూపం దర్శింపబడదు. నా దానై, గోదాన భూదాన కన్యాదానాలు ఉన్నాయి కదా, ఈ దానాలన్నీ చేసినా కూడాను వీటి వల్ల కూడా భగవంతుడు దర్శింపబడ్డాడు. అంటే స్వామీజీ ఇప్పుడు అధ్యయనాలు చేయడం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం ఇవన్నీ నిరుపయోగమని కాదు. ఇవన్నీ నిరుపయోగం కానే కాదు, ఇవన్నీ అవసరమే, ఇవన్నీ ఆచరించదగినవే. దేనికోసం? కాకపోతే ఇవన్నీ అంతఃకరణ శుద్ధికి మాత్రమే మనకు పనికొస్తాయి. అంతఃకరణ శుద్ధి లేకుండా భగవద్ దర్శనం అయ్యేందుకు అవకాశం లేదు. ఈ అంతఃకరణ శుద్ధికి ఇవన్నీ మనకు సహకరిస్తాయి. కానీ భగవద్ అనుగ్రహానికి మాత్రం భక్తియే ముఖ్యమైంది. అది మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవగరీయసి. ఏంటది? స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. క్లియర్గా ఆచార్యుల వారు, శంకరుల వారు వివేక చూడమంట. కాబట్టి మోక్ష సాధనలు అనేకం ఉండొచ్చేమో కానీ అందులో భక్తి అనేది శ్రేష్టమైంది. ఈ భక్తి చేతనే పొందగలుగుతారు. ఈ భక్తితో ఎట్లా పొందుతారు? స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. ఇదే స్వస్వరూపానుసంధానం. నెక్స్ట్ 49. మాతే వ్యధా మాచ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం
వ్యపేతభిః ప్రీతమానాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అది మాతే వ్యధ. కాబట్టి అర్జునుడిని చూశాడు. చూస్తే అర్జునుడిలో ఎక్కడ లేనటువంటి భయం కనపడతా ఉంది. ఒకప్పుడు స్వామి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి పరవశించిపోతూ ఉన్నాడు. మరొకప్పుడు ప్రవ్యధితం, బాగా చెలించిపోతూ కూడా ఉన్నాడు. ఈ ఏ నాశనానికి దారి తీస్తుందని స్వామి అంటున్నారు ఇప్పుడు, మాతే వ్యధ, తే వ్యధ మా. ఏ అర్జున, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, సరేనా? మాతే వ్యధ అంటే మా భూత్ తే భయం. నీ భయాన్ని సంపూర్ణంగా వదిలేయి, విడిచిపెట్టు, సంతోషంగా ఉండు. నెక్స్ట్ చూడు, ప్రీతమనాహ. చూడండి, వ్యపేత భీహి ప్రీతమనాహ. వ్యపేత భీహి అంటే నిర్భయంగా ఉండు, ఏ భయం లేకుండా ఉండు. ఎందుకు భయం చెప్పండి? స్వామి ఉద్దేశం ఒకటే, అర్జున అదృష్టపూర్వం అన్నాను కదా, ఇంతవరకు ఎవ్వరూ దర్శించినటువంటి రూపాన్ని నువ్వు దర్శించావు. ఆ శక్తి నీకెక్కడిది? నేను అనుగ్రహించాను నీకు. నేను అనుగ్రహిస్తే ఆ శక్తి నీకు కలిగింది. ఇంతగా నేను అనుగ్రహించానంటే నీ మీద ఎంత నాకు ప్రేమ ఉండాలి? అదృష్టపూర్వం కదా, ఎవ్వరు చూడని దాన్ని నువ్వు చూసావు. ఇటువంటి దాన్ని నీకు నేను అనుగ్రహించానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. అర్థమైందా నీకు? అర్థమైంది, నీ ముఖమైంది. ఎందుకని? అటువంటిది నీకు అర్థమయ్యే ఉంటే నన్ను చూసి నువ్వు భయపడ్డం ఏంటి? నీకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ మీద ఎంత ప్రేమ ఉంటే నేను ఇంత విశ్వరూపాన్ని చూపెట్టాను అర్జున. కాబట్టి నా విషయంలో నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు గనక ప్రీతమనాహ, కాబట్టి తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు. ప్రీతమనాహ వ్యపేతభీహి, కాబట్టి నీలో ఉండేటువంటి భయాన్ని వదిలిపెట్టేసేయి, సంతోషంగా ఉండు నాయన. తే వ్యధా మా మాచ విమూఢ భావ మా, చిత్త సంక్షోభము నీకు అవసరం లేదు. దృష్ట్వా రూపం ఘోరమీ దృంగమేదం, కాబట్టి ఈ నా అద్భుతమైనటువంటి రూపాన్ని చూచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే ఇష్టమో ఆ రూపాన్ని చూడు. ఇది తమాషా. ఎందుకంటే ప్రీతమనాహ, నువ్వు ప్రియంగా ఉండాలి. ఆనందం అంటే నీకు నేను చూపెట్టేటువంటి రూపం కాకుండా నా రూపమే నీకు ఎట్లా కావాలో అట్లా చూడు. పోని నీకు ఏది ఇష్టం అదే చూడు. అది ఉంది కదా. అర్జునుడికి ఏ రూపం ఇష్టం అంటే చతుర్భుజుడు, అదే ఇంతకుముందు వచ్చింది. శ్రీకృష్ణుడు చతుర్భుజుడిగా ఉండడం, ఏది ఇష్టమైన రూపం? చతుర్భుజం అంటే శంఖ చక్ర గదాధరం. తవ ఇష్టం రూపం, తవ ఇష్టం రూపం శంఖ చక్ర గదాధరం ఇదం ప్రపశ్య. ఇక్కడ చూడు. కాబట్టి ఇవే గనక నీకు కావాల్సింది, ఇవి చూడు నాయన, ఇక్కడ నీకు అవి లభ్యం అవుతాయి. ఈవెన్ మన పురంధరదాసు ఆ రూపాన్ని అట్లాగే వర్ణిస్తాడు. ఆయనకి అట్లాగే కనిపించాడట. దేవకీ నందన అంటే పుట్టినప్పుడు దేవకీదేవి కనిపించాడు, మళ్ళీ ఈయనకు దర్శనం. దేవకీ నందన నంద ముకుంద, దేవకీ నందన నంద ముకుంద, వందిత మునిజన నిత్యానంద, వందిత మునిజన నిత్యానంద, దేవకీ నందన నంద ముకుంద.
పురదాస్. మకర కుండలధర మోహన వేష, మకర కుండలధర మోహన వేష, మకర కుండలధర మోహన వేష, రుక్మిణీ వల్లభ పాండవ పోష, మకర కుండలధర మోహన వేష, రుక్మిణీ వల్లభ పాండవ పోష, కంసమార్దన కౌస్తుభధరణ, కంసమార్దన కౌస్తుభధరణ, కంసమార్దన కౌస్తుభధరణ, హంసావాహన పూజిత చరణ, హంసావాహన పూజిత చరణ, దేవకి నందన నంద ముకుంద, వందిత మునిజన నిత్యానంద, దేవకి నందన నంద ముకుంద. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ దేవకికి ఏ విధంగా కనపడ్డాడు కృష్ణుడు అంటే, శంఖచక్రధర జయ గోవింద, శంఖచక్రధర జయ గోవింద, శంఖచక్రధర జయ గోవింద, పంకజలోచన పరమానంద, పంకజలోచన పరమానంద, వరద వేలాపుర వరద వేలాపుర, పురందరదాస్ ఉన్న ప్లేస్, వరద వేలాపుర చెన్న ప్రసన్న, వరద వేలాపుర చెన్న ప్రసన్న, పురందర విఠల తవ పరిపూర్ణ, పురందర విఠల తవ పరిపూర్ణ, దేవకి నందన నంద ముకుంద, వందిత మునిజన నిత్యానంద, దేవకి నందన దేవకి నందన, దేవకి నందన నంద ముకుంద. శంఖచక్ర గదాధర తవ ఇష్టం రూపం ఇదం ప్రపశ్య. కనుక అర్జున, నీకిష్టమైనటువంటి ఆ శంఖచక్ర గదా స్వరూపం ఏదైతే ఉందో అది ఇక్కడ దర్శనం చెయ్యి అని ఆయనకి ఆ దర్శనాన్ని దృష్ట్వా రూపం ఘోరమి దృంగమేదం వ్యపేత భీహి, ఏ భయం లేకుండా ఉండు. ఆ రెండే కదా ఉన్నాయి, ఇంతకుముందు చూచాం. స్వామి యొక్క వైభవాన్ని చూచాడు, సంతసించాడు. ఆయన యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూచాడు, భీతి చెందాడు. రెండూ అవసరం లేదు. వ్యపేత భీహి ప్రీత మనః. కాబట్టి నీకు ఆ భయము అవసరం లేదు, ఆనందంగా ఉండు. త్వం తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. అక్కడ చూచావే రూపం, తత్ ఏవ మే రూపం
ఇదం ఇక్కడ ప్రపశ్య, చక్కగా చూడు నాయన అని మామూలు రూపాన్ని ప్రదర్శించేశాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు సంజయుడు, అయ్యా ఇంతవరకు ప్రార్థన చేశాడు అర్జునుడు, కానీ ముందు రూపమే కావాలన్నాడు. కృష్ణుడు సరేనన్నాడు. ఇప్పుడు చూపెడతా ఉన్నాడు, ఇంకా చూడబోతా ఉన్నాడు అంటూ ఉన్నాడు. స్వామి చూపెడుతూ ఉన్నాడు. ఒకే శ్లోకం సంజయుడిది. ఆ తరువాత 5 శ్లోకాలు కృష్ణ పరమాత్మవి చాలా అద్భుతంగా ఉంటాయి, చెప్తాను. అంటే నెక్స్ట్ వీక్ ఇది కంప్లీట్ చేస్తున్నాం కనుక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.